గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు మనం కోఆర్డినేట్ సిస్టమ్ లో వర్క్ షీట్ 3 లో జేఈ మెయిన్ లెవెల్ 1 సమ్ చేద్దాం. ఇది థర్డ్ వీడియో అమ్మా. జాగ్రత్త చూడండి. ఇక్కడ మనకు 3 పాయింట్స్ ఇచ్చాడు. 3 పాయింట్స్ ఇచ్చి మనకు ఏం ఫైండ్ అవుట్ చేయండి అంట, కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంట. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఇక్కడ ఇచ్చిన 3 పాయింట్స్ కూడా ఎటువంటి పాయింట్స్ అంటమ్మా, కొలీనియర్ పాయింట్స్. కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటి మీనింగ్, 3 పాయింట్స్ కూడా సేమ్ లైన్ మీద ఉంటాయి. అంటే దాని ఏరియా 0 అనమాట. దాని ఏరియా ఎంత ఉంటుంది, 0. ఓకే, సో మనం ఒక స్మాల్ ట్రిక్ ఇచ్చేద్దాం. 1 2 3 అని తీసుకోండి. ఒక సర్కిల్ షేప్ వచ్చేటట్లు. 1 తర్వాత ఏంటమ్మా 2, 2 తర్వాత 3, 3 తర్వాత 1 వచ్చేటట్లు సర్కిల్ షేప్ లో తీసుకోండి. ఫార్ములా నేను రాస్తాను చూడండి. 1/2 x మైనస్ x ఇంటూ x బ్రాకెట్ y మైనస్ y అలా 3 టైమ్స్ రాసుకోండి. అలా 3 టైమ్స్ రాసుకోండి. 2 టైమ్స్ రాశాను, ఇదిగోండి థర్డ్ టైం రాశాను. బ్రాకెట్ క్లోజ్. x ఇంటూ y మైనస్ y ప్లస్ x ఇంటూ y మైనస్ y ప్లస్ x ఇంటూ y మైనస్ y. 1 2 3 ఇలా రాసుకోండి. 1 తో స్టార్ట్ చేశారు కాబట్టి 2, తర్వాత 3. ఈసారి దేంతో స్టార్ట్ చేస్తారు, 2 తో స్టార్ట్ చేయండి. 2 3 1 2 3 1. ఈసారి దేంతో స్టార్ట్ చేస్తారు, 3 తో స్టార్ట్ చేయాలి. 3 1 2. మీరు 3 1 2. సో 1 తో స్టార్ట్ చేస్తే 1 2 3 వస్తుంది. 2 తో స్టార్ట్ చేస్తే 2 3 1 వస్తుంది. 3 తో స్టార్ట్ చేస్తే 3 1 2 3 1 2 అలా ఫార్ములా రాసుకోండి. సో ఇప్పుడు మీరు ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఎంత అవుతుంది, ఏరియా ఎంత అవుతుందమ్మా, 0 అవుతుంది. సో 0 = 1/2. ఎందుకని 0 అయింది, ఇక్కడ ఎందుకు 0 రాసుకున్నాం మనం, కొలీనియర్ కాబట్టి. x1 ఎంతమ్మా 3, y2 ఆన్సర్ ఎంత -11, మైనస్ y3 ఎంతమ్మా ఆన్సర్, y3 ఎక్కడుంది చెప్పాలి, మైనస్ వచ్చింది కాబట్టి మనం ఏం రాసుకోవాలి, బ్రాకెట్ లో రాసుకోవాలి. సో ఇక్కడ ఒక బ్రాకెట్ ఓపెన్ చేసాం కాబట్టి బ్రాకెట్ క్లోజ్ చేయండి. x2 ఎంతమ్మా 4, బ్రాకెట్ బిగిన్. y3 ఎంత, మైనస్. స్టార్టింగ్ లో ఉంటే మైనస్, బ్రాకెట్ రాయాల్సిన అవసరం లేదు. తర్వాత మైనస్ ఉంది కదా రాసుకోండి. y1 ఎంత -8 కాబట్టి సెకండ్ టర్మ్ లో వచ్చింది కాబట్టి బ్రాకెట్ రాయాలి. ఓకేనా, రైట్. ప్లస్ x3 5 బ్రాకెట్. y1 ఎంత -8. స్టార్టింగ్ లో వస్తే బ్రాకెట్ ఏం అవసరం లేదు, ఆల్రెడీ బ్రాకెట్ అడ్డంగా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. తర్వాత మైనస్ y2 ఎంత -11 వచ్చింది కాబట్టి బ్రాకెట్ రాయాలి. సరేనా, ఈ బ్రాకెట్ ఓపెన్ చేసిన బ్రాకెట్ క్లోజ్ చేయాలి, మాడ్యులస్ రాయాలి. ఓకే, రైట్. సో 0, ఈ 2 ఇంటూ లో ఉంది కాబట్టి ఇటు సైడ్ వస్తే ఏమవుతుందమ్మా, మల్టిప్లికేషన్ అవుద్ది. తర్వాత ఇప్పుడు చూడండి, -3 రాసి తర్వాత రాసుకుందాం. -11 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా, ప్లస్ అవుద్ది, ప్లస్ k. తర్వాత 4 మైనస్ k మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 బ్రాకెట్ క్లోజ్. ప్లస్ 5 -8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 బ్రాకెట్ క్లోజ్, మాడ్యులస్ క్లోజ్. సో 0 తో మల్టిప్లికేషన్ చేస్తే ఏదైనా వాల్యూ ఎంత అవుతుంది, 0 అయిపోతుంది. దట్ ఈక్వల్ టు మాడ్యులస్ బిగిన్ 3 × 11 -33 ప్లస్ 3 × k 3k ప్లస్ 4 × k -4k రాసుకోవాలి. సో జాగ్రత్త చూసుకుని ముందే మైనస్ రాయండి. ప్లస్ 4 × 8 32 ప్లస్ 5 × 8 -40. సో ముందే చూసుకుని మైనస్ రాసుకోండి. తర్వాత ప్లస్ 5 × 11 55. సో జాగ్రత్త చూడండి అమ్మా. సో మైనస్ వాల్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. మైనస్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో మైనస్ యాడ్ చేయాలి. 40 33 ఎంతమ్మా, -73 -73. తర్వాత నెంబర్స్ చూడండి, 32 55 ఎంతమ్మా, 85 87 కదమ్మా, 87 మళ్ళీ రాంగ్ వస్తుంది, జాగ్రత్త చూసుకోవాలి. 55 32 87. నెక్స్ట్ ప్లస్ మైనస్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. ఎంత వస్తుందమ్మా, -1k. సో ఇది మాడ్యులస్. ఈ 0 అనేది ఎటు రాసుకోవచ్చు, ఇటైనా రాసుకోవచ్చు. ఈ 0 ఇటు సైడ్ అయినా రాసుకోవచ్చు. సో 87 లోంచి 73 తీసేస్తే ఎంతమ్మా, 7 - 3 ఎంతమ్మా, 4. 7 - 3 4. 8 - 1 1. 14 - k. 14 - k ఈక్వల్ ఎంత వచ్చిందమ్మా, 0.
ఓకే, మైనస్ కే ఈక్వల్ టు ప్లస్ 14 అటు సైడ్ వెళ్తే -14, అక్కడ 0 కాబట్టి -14. సో మైనస్ మైనస్ క్యాన్సిల్, ఆన్సర్ ఎంత వచ్చింది? కే వాల్యూ 14 వచ్చింది. అంటే ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఓకే, గుడ్, రైట్. సో ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ అనేసి 3 పాయింట్స్ ఇచ్చాడు. ఫార్ములా మీకు తెలుసు కదా, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా? 1/2 మోడ్లెస్ ఆఫ్, ఎలా రాసుకోమన్నాను? ఎక్స్ రాసి y మైనస్ వై ప్లస్ ఎక్స్ రాసి x ఇంటూ y మైనస్ వై ప్లస్ x ఇంటూ y మైనస్ వై 3 టైమ్స్ రాసుకోవాలి మోడ్లెస్ క్లోజ్. మనం ఎలా తీసుకోవాలి? 1 2 3, 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 1, ఈ ఆర్డర్ లో తీసుకోవాలమ్మా. 1 తర్వాత ఏం రాసుకోవాలి? 2 3. ఈసారి ఎంత స్టార్ట్ చేద్దాం? 2 3 1 తర్వాత 3 1 2. సో ఇక్కడ పాయింట్స్ ఉన్నాయిగా, ఇక్కడే రాద్దాం. x1 y1 అనేసి, x2 y2 అనేసి, x3 y3. సో చెప్పేయండి అమ్మా. సో 1/2 మోడ్లెస్ ఆఫ్ 1/2 మోడ్లెస్ ఆఫ్ x1 ఎంత? x1 ప్లేస్ లో ఏ ఉంది అది రాయాలి. y2 ఎంత? ఏ మైనస్ y1 ఎంత? y3 ఎంత? a+1. మరి మైనస్ తర్వాత ఎన్ని 2 టర్మ్స్ వచ్చాయి? బ్రాకెట్ కంపల్సరీ రాయాలమ్మా. ఇంకో బ్రాకెట్ ఓపెన్ చేసాం కాబట్టి అది క్లోజ్ చేయాలి. రైట్. నెక్స్ట్ x2 a+2. మరి 2 టర్మ్స్ వస్తే కంపల్సరీ ఏం రాయమన్నాను? బ్రాకెట్ రాయమన్నాను. బిగిన్. తర్వాత y3 స్టార్టింగ్ లోనే ఉంది కాబట్టి a+1 అలా రాసుకోవచ్చు, లేకపోతే బ్రాకెట్ రాసుకోండి మీకు ఇబ్బంది లేకుండా. y1 a, ఇది సింగిల్ టర్మే కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసాం కాబట్టి క్లోజ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ చెప్పండి. a+1 x3 ఎంత? a+1 ఇంటూ బ్రాకెట్ a y1 ఎంత? y1 a y2 ఎంతమ్మా? y2 ఆల్సో a. సో బ్రాకెట్ క్లోజ్, మోడ్లెస్ క్లోజ్, రైట్. సో 1/2 చూడండి, a ఇంటూ బ్రాకెట్ లోపల చూడండి, బ్రాకెట్ లోపల a మైనస్ తో దీన్ని మల్టిప్లై చేయాలి. -a -1. సో ఇది అయిపోయింది అనమాట. బ్రాకెట్ క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ a+2 బ్రాకెట్ చెప్పండి, ఇది ఎలా? a+1 చెప్పాలి. a+1 -a బ్రాకెట్ క్లోజ్. తర్వాత a+1 a మైనస్ ఏ ఎంత? a మైనస్ ఏ 1 కాదమ్మా, ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ తీసేసిన 0. a మైనస్ ఏ 0, 2 - 2 0 అలా అనమాట. సో ఇక్కడ ప్లస్ ఏ మైనస్ ఏ గెట్ క్యాన్సిల్, ఇక్కడ కూడా ప్లస్ ఏ మైనస్ ఏ గెట్ క్యాన్సిల్, ఇక్కడ 0తో మల్టిప్లికేషన్ అంటే 0. సో 1/2 ఏ, ఇక్కడ ఎంత వచ్చిందమ్మా ఆన్సర్? -1 వచ్చింది, అది బ్రాకెట్ లో రాసుకోవాలి. ప్లస్ a+2 ఇక్కడ ఎంత వచ్చిందమ్మా? 1 వచ్చింది, బ్రాకెట్ లో 1 వచ్చింది. ఇక్కడ ఎంతమ్మా? 0. సో మోడ్లెస్ క్లోజ్. సో ఇక్కడ 1/2 ప్లస్ -1 ఏ సార్ ఎంతమ్మా? -a1 సార్ -a. తర్వాత ప్లస్ ఏతో 1తో మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుందమ్మా? a+2. a1 సార్ a, 2 1 సార్ 2. అర్థమైందా? సో మైనస్ a ప్లస్ a క్యాన్సిల్, a+2. సో -a+a క్యాన్సిల్, దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ మోడ్లెస్ ఎంత ఉందమ్మా? 2 ఉంది. సో దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 2 రాసుకోవచ్చు. ఓకే, 2 టేబుల్ 2లో 1 టైం, దట్ ఈక్వల్ టు 1 స్క్వేర్ యూనిట్. సో ఎక్కడ ఉందమ్మా ఆన్సర్? 1 స్క్వేర్ యూనిట్, సెకండ్ ఆప్షన్. ఓకేనా? ఇక్కడ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటమ్మా? ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. 3 పాయింట్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ పాయింట్ మనం ఏమైనా రాసుకోవాలి? x1, y1, x2, y2, తర్వాత x3, y3. సో ఫార్ములా ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటమ్మా? ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ABC. సో 1/2 మోడ్లెస్ ఆఫ్ x ఇంటూ y - 1 ప్లస్ x ఇంటూ y - y ప్లస్ x ఇంటూ y - y. సో మోడ్లెస్ క్లోజ్. 1 తర్వాత 2 తర్వాత 3 తర్వాత దీంతో 2తో స్టార్ట్ చేస్తే 2 3 1, 3తో స్టార్ట్ చేస్తే 3 1 2 అలా రాసుకోవాలి. మీరు కూడా రాసుకుంటే చాలా టైమ్స్ రాసుకుంటే మీకు కూడా అలవాటు అయిపోద్ది. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత వచ్చేసాడు? ఆన్సర్ ఈజ్ 40 అన్నాడు. సో ఇక్కడ మనం ఏం రాసుకుంటాం? 40 రాసుకుంటాం.
40 ఈక్వల్ టు కింద ఈక్వల్ టు రాసేయండి 1/2 మోడ్లెస్ x1 చెప్పండి. 1 తర్వాత బ్రాకెట్ బిగిన్ y2 3 మైనస్ y3 4 తర్వాత ప్లస్ x2 2 బ్రాకెట్ బిగిన్ y3 4 మైనస్ y1 2 నెక్స్ట్ ప్లస్ x3 x y మైనస్ ఇది x ఇదే ఫైండ్ అవుట్ చేయాల్సింది y1 2 y2 ఎంతమ్మా 3. సో ఇదే ఈ స్టెప్ జాగ్రత్తగా చూసుకోవాలి, ఒకసారి ఇది జాగ్రత్త చూసుకోవాలి. ఈ 2 ఇటు సైడ్ వస్తే ఏమవుద్దమ్మా ఇంటూ చేస్తుంది, బైలో ఉన్న 2 ఇటు సైడ్ వస్తే ఇంటూ చేస్తుంది. 40 ఇంటూ 2 బ్రాకెట్ 1 తో మల్టిప్లికేషన్ అంటే ఇదే రాయాలి కదా. 3 మైనస్ 1 ఎంతమ్మా మైనస్ 3 మైనస్ 4 ఎంత మైనస్ 1 3 మైనస్ 4 మైనస్ 1 ప్లస్ 2 ఇంటూ 4 మైనస్ 2 ఎంత 2 ప్లస్ x ఇంటూ 2 మైనస్ 3 ఎంతమ్మా మైనస్ 1 2 మైనస్ 3 ఎంత మైనస్ 1. సో 2 40s ఎంతమ్మా 80 ఈక్వల్ టు మైనస్ 1 ప్లస్ 2 2s 4 తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ మోడ్లెస్ క్లోజ్. సో ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు మైనస్ 4 ప్లస్ 4 మైనస్ 1 అంటే ఎంత ప్లస్ 3 ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే యాడ్ చేసి మన సబ్ట్రాక్షన్ చేసి ఏం చేయాలమ్మా బిగ్గర్ నెంబర్స్ సైన్ రాయాలి. 3 మైనస్ ఎక్స్ అవుద్ది మోడ్లెస్ ఆఫ్ 3 మైనస్ ఎక్స్ 3 మైనస్ ఎక్స్. ఈ 80 అట్ రాసుకోవచ్చు కదా ప్లస్ 80 అలా రాసుకుందాం ప్లస్ 80 అలా రాసుకుందాం ప్లస్ 80 కదా రైట్. సో మోడ్లెస్ తీసేస్తే ఏమవుద్దమ్మా మోడ్లెస్ తీయంగానే ఇటు సైడ్ ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది, మోడ్లెస్ తీసేస్తే ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 80. అంటే ఇక్కడ నేను చేస్తాను చూడండి 3 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఒకసారి ఏం తీసుకుంటాం ప్లస్ 80 తీసుకుంటాం ఓఆర్ఆర్ 3 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఈసారి ఇంకోసారి ఏం తీసుకుంటాము మైనస్ 80 తీసుకుంటాం మైనస్ 80 ఒకసారి ప్లస్ 80 ఒకసారి మైనస్ 80 చేస్తే సరిపోతుంది అనమాట. సో మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 80 ప్లస్ 3 అటు సైడ్ వెళ్తే వద్దమ్మా మైనస్ 3. సో మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 80 లోంచి 3 తీసేస్తే 77. సో ఈ మైనస్ దీనికి ఇచ్చేస్తే ఏమవుద్దమ్మా ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 77 వచ్చింది. ఓఆర్ఆర్ అని రాసుకోవాలి. సో మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 80 ప్లస్ 3 అట్ వెళ్తే మైనస్ 3. సో మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 2 మైనస్ ఉంటే ఏం చేస్తామమ్మా యాడ్ చేస్తాం మైనస్ మైనస్ క్యాన్సిల్ ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చిందమ్మా 83 అంటే మైనస్ 77 83 ఏ ఆప్షన్ అమ్మా ఆప్షన్ నెంబర్ 3. ఓకేనా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే.